హాయ్ ఎవ్రీవన్, ఇవాళ పిల్లలకి యూస్ఫుల్ అయ్యే చాలా మంచి టిప్ చెప్తాను. ఈ టిప్ తెలుసుకుంటే ఇంగ్లీష్ కొంచెం కష్టంగా ఉన్న పిల్లలు కూడా ఈజీగా నేర్చేసుకుంటారు. మ్యాచింగ్కి, బ్లాంక్స్కి, సెంటెన్సెస్కి ఈ టిప్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సింపుల్ అండ్ ఫన్ ఇంగ్లీష్ అనమాట. ఇవాళ మనం చూస్తున్నాం. సబ్జెక్ట్ వర్బ్ ఏంటో లాస్ట్ టైం నేను చెప్పాను కదా, మనకి సబ్జెక్ట్ వర్బ్ డిఫరెన్స్ తెలిస్తే దీంట్లో కొంచెం మనం చేంజ్ చేసుకుంటే చాలు, గ్రామర్ పార్ట్ ఈజీగా వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్లో హూ, వాట్ అంటే ఎవరు, ఏంటి అనేది సబ్జెక్ట్ అయిందనుకోండి, వర్బ్లో యాక్షన్ వర్డ్స్ అన్నీ వర్బ్ కింద వస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ద క్యాట్ రన్స్. క్యాట్ అనేది ఏంటి? సబ్జెక్ట్. ఇక్కడ పేరు అనేది సబ్జెక్ట్ అవుతుంది. రన్స్. రన్స్ అనేది ఏంటి? పరిగెత్తుతుంది. అంటే పరిగెత్తడం, తినడం, మాట్లాడడం, చదవడం, ఏదైతే చేసే పనులు ఉంటాయో చేసే పనులన్నీ వెబ్స్ అవుతాయి అనమాట. యాక్షన్ వర్డ్స్ అంటాం వీటిని. దీంట్లో చూడండి, మనకి నౌను, వర్బ్, యాడ్జెక్టివ్. నౌన్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, యాడ్జెక్టివ్ అంటే ఏంటి సింపుల్గా తెలుసుకుందాం. నౌన్స్లో మీకు ఆల్రెడీ తెలుసు. నౌన్స్ అంటే ప్లేసు, వస్తువులు, ద పీపుల్ నేమ్స్, ఇవన్నీ వచ్చేవన్నీ నౌన్స్ అవుతాయి. అంటే ఒక వస్తువు పేరు కానీ, మనుషుల పేర్లు కానీ, ఒక ఊరు పేర్లు కానీ, గుంటూరు, విజయవాడ ఇలా వచ్చే పేర్లన్నీ నౌన్స్ కింద వస్తాయి. దీంట్లో వర్బ్స్ ఉంటాయి. వర్బ్స్ అనేవి చెప్పా కదా, యాక్షన్ వర్డ్స్ అన్నీ మనకి వర్బ్స్ అవుతాయి అని. ఈ యాక్షన్ వర్డ్స్ ఎలాంటివంటే పరిగెత్తడం, తినడం, ఆడుకోవడం, ఇవన్నీ యాక్షన్ వర్డ్స్. మనం చేసే పనులు యాక్షన్ వర్డ్స్ అవుతాయి అన్నమాట. యాడ్జెక్టివ్ వర్డ్స్ ఎలా ఉంటాయంటే దాని గురించి వివరించేది. ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది, ఇది రెడ్ కలర్లో ఉంది, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా, నేను ఇప్పుడు బాధపడుతున్నా, ఇలా వివరించేవన్నీ యాడ్జెక్టివ్ వర్డ్స్ అవుతాయి. ఇక్కడ చూడండి, సింగులర్కి ప్లూరల్కి డిఫరెన్స్ తెలుసుకుందాం. సింగులర్ అంటే ఇప్పుడు క్యాట్ ఉంది, సింగులర్ అంటాం క్యాట్ని. ఒక పిల్లి ఉన్నప్పుడు అది సింగులర్ అవుతుంది. ప్లూరల్ అంటే చాలా పిల్లులు ఉన్నప్పుడు అవి క్యాట్స్ అవుతాయి. దీంట్లోనే కొన్ని ఎస్కి ఈఎస్కి డిఫరెన్స్ లాస్ట్ టైం చెప్పాను నేను మీకు. స్పెషల్ వర్డ్స్ ఉంటాయి కొన్ని. ఈ సింగులర్ ప్లూరల్లోనే ఈ స్పెషల్ వర్డ్స్ మనం గుర్తించాలి. ఫస్ట్ పిల్లలు ఇవి గుర్తుపెట్టుకుంటే స్పెషల్ వర్డ్స్ ఎలా వస్తాయంటే చైల్డ్. ఒక బాబుని కానీ ఒక పాపని కానీ చైల్డ్ అంటాం. ఎక్కువ మంది ఉంటే చిల్డ్రన్. ఒక మౌస్ అంటే మనం మామూలుగా ఒక ఎలుకుంటే మౌస్ అంటాం. ఎక్కువ ఉంటే మైస్. సో సింగులర్ ప్లూరల్లో ఈ నార్మల్గా మనం పిలుచుకునే పదాలు, ఈ స్పెషల్ పదాలు, ఈ స్పెషల్ పదాలు గుర్తిస్తే సింగులర్ ప్లూరల్ డిఫరెన్స్ తెలుస్తుంది. యాన్కి డిఫరెన్స్ చూద్దాం. చూడండి, ఏకి బిఫోర్ వర్డ్స్. ఏకి బిఫోర్ వచ్చే అంటే ఒక పదానికి ముందొచ్చే వాటికి ఏ జాయిన్ చేస్తాం. ఏ ఎప్పుడు వస్తుంది? కాన్సోనెంట్స్. కాన్సోనెంట్స్ అంటే మీకు చెప్పాను కదా, ఏఈఐఓయు కాకుండా మిగతా పదాలన్నీ మనకి కాన్సోనెంట్స్ అవుతాయి. డిహెచ్ అలాంటి వర్డ్స్ అన్నీ. సో ఇక్కడ ఏముంది? డాగ్ అనేది మనకి ఓవెల్ కాదు కదా కాన్సోనెంట్ అయినప్పుడు. ఇది కాన్సోనెంట్కి ముందు మనకి ఏమొస్తుంది? ఏ డాగ్, ఏ బాల్ ఇలా చెప్తాం అనమాట. యాన్ వచ్చినప్పుడు బిఫోర్ ఓవెల్. యాన్ అనేది ఎప్పుడు రాసుకుంటాం అంటే ఏ వచ్చేసి మనం కాన్సోనెంట్కి ముందు రాస్తాము, యాన్ వచ్చేసి బిఫోర్ ఓవెల్స్. ఓవెల్స్ అంటే మీకు తెలుసు కదా, ఏఈఐఓయు ఓవెల్స్. ఈ ఓవెల్స్ సౌండ్స్ వచ్చిన చోట యాన్ అనేది వస్తుంది. ఈ యాన్ ఎప్పుడు రాస్తాము? ఒక యాపిల్, ఆరెంజ్ అలా పలకం కదా, యాన్ యాపిల్, యాన్ ఆరెంజ్, ఇలా పదాలకి కొన్ని యాన్ అనేది యాడ్ చేస్తాం. ఐ ప్లే, నేను ఆడుతున్నాను. పాస్ట్, ఐ ప్లేడ్, నేను ఆడేశాను. ఫ్యూచర్, ఐ విల్ ప్లే.